పాల్గొంటూ వారు మనకు అని అందిస్తారు. సో అందులో ముఖ్యంగా బీకాట్ నుండి ముగ్గురు, బయలుపల్లి నుండి ముగ్గురు డిఆర్పిస్. ముందుగా శ్రీమతి ఎం సురేఖ గారు మ్యాథ్స్ డిఆర్పి మండలాలు మ్యాప్ చేస్తున్నారు, బంగారుపాలెం కూడా. సో ఇక్కడ వెన్యూలో మనకు ఎన్రోల్మెంట్ తక్కువ ఉంది కాబట్టి చాలా వరకు మనము ఆప్షన్ స్లైడింగ్ ద్వారా ఇతర మండలాలకు వెళ్ళారు కాబట్టి సో డిఆర్పిస్ కూడా ముగ్గురిని రేషనలైజేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడే చేస్తున్నటువంటి మన రాముడు సార్, గౌరవనీయులు రాముడు సార్ గంగారు మండలంలో చేస్తున్నారు. సార్ ఎస్ఆర్పిగా, కేఆర్పిగా చాలా సంవత్సరాలు అనేక శిక్షణ కార్యక్రమాల్లో మాకు తరబిదిస్తూ డిఆర్పీలకు అదేవిధంగా మాస్టర్ ట్రైనింగ్స్ కు తరబిదిస్తున్నటువంటి రామూర్తి సార్ గారు గంగవరం, పలమనేరు, పొంగనూరు 3 సెంటర్స్ కూడా సారు ఎస్ఆర్పిగా, కేఆర్పిగా తమ విలువైన సార్ ఈరోజు FLN 3 ఇయర్ 3 సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ శిక్షణా తరగతికి విచ్చేసినటువంటి 7 మండలాల నుండి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఈ వెన్యూ తరపున, కోర్స్ డైరెక్టర్ సార్ తరపున, మా డిఆర్పిస్ తరపున మీ అందరికీ మనందరి చెప్పడంతో స్వాగతం తెలియజేసుకుంటూ అందరూ కూడా సౌండ్ వినపడలేదు. 6 రోజులు ఫస్ట్ రోజు బలంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈ శిక్షణా కార్యక్రమానికి సార్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అదేవిధంగా స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మన కోర్సుకు సంబంధించి వెన్యూ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు శ్రీమతి ఎం ప్రశాంతి మేడం గారిని వేదిక మీదకు వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా గౌరవనీయులు రాముడు సారు మనకు అందుకే వస్తున్నారు. స్టేట్ ఆర్పి మన పొంగనూరు, గంగవరం, పలమనేరు 3 వెన్యూస్ కూడా సారు ఎస్ఆర్పిగా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి సార్ కూడా వస్తారు. మధ్యలో వారిని నమస్తే, నేను పలమనేరు మండలి ఎంఈఓని బాలసుందరం. ఇక్కడ అంటే గురుకుల పాఠశాల, అంబేద్కర్ గురుకుల పాఠశాల పలమనేరులో 3 మండలాలు వీకోట, బారెడుపల్లి, బంగారుపాలెం మండలాలకు సంబంధించినటువంటి ప్రైమరీ స్కూళ్ళలో 1-2 క్లాసులకు టీచ్ చేస్తున్నటువంటి టీచర్స్కు FLN ట్రైనింగు ఈ రోజు నుండి అంటే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు 6 రోజుల పాటు ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇక్కడ మొత్తంగా ఈ 3 మండలాలకు కేటాయించినటువంటి టీచర్స్లో నుండి మొత్తం 95 మంది టీచర్స్ ఇక్కడ అటెండ్ అయ్యారు. వీళ్ళకి ఇక్కడికి హాజరయ్యేటటువంటి టీచర్స్కి అందరికీ కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించబడ్డాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్తో పాటు 2 పూట్ల స్నాక్స్ ఉంటాయి. రెగ్యులర్గా మార్నింగ్ 9 to 5 క్లాసెస్ జరుగుతాయి. అందరికీ నమస్కారం. ఈరోజు మన వెన్యూ నందు FLN ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ సంబంధించి 1-2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు ఇక్కడ శిక్షణ నిర్వహిస్తున్నారు. దీనికి కోర్స్ డైరెక్టర్గా మన ఎంఈఓ గారు పలమనేరు బాలసుందరం గారు, అదేవిధంగా స్థానిక పాఠశాల ప్రిన్సిపల్ గారు వెన్యూ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మేము డిఆర్పీస్ 6 మంది రిసోర్స్ పర్సన్స్. సో ఇందులో 2 డిఆర్పీలు తెలుగు, 2 డిఆర్పీలు ఇంగ్లీషు, 2 డిఆర్పీలు మ్యాథ్స్, మొత్తం 6 మంది ఈ 6 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి 95 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నాము. సో ప్రధానంగా ఈ శిక్షణ అంతా కూడా మొత్తం చైల్డ్ సెంటరింగ్గా జరుగుతుంది. అంటే పిల్లవాడి కేంద్రీకృతంగా ఎలా మనం బోధించాలి, నూతన పాఠ్యపుస్తకాల్లో వచ్చినటువంటి మార్పులు ఏమి. సో ఈ ఫౌండేషన్ లిటరసీ న్యూమరసీ, సో ఏదైతే భారత ప్రభుత్వం యొక్క మిషన్ ఉందో నిపుణ్ భారత్ మిషన్, ఆ నిపుణ్ భారత్ మిషన్లో భాగంగా అక్షరాస్యత సాధించడం, భాషలో అక్షరాస్యత సాధించడం, అదేవిధంగా గణితం పట్ల పట్టు సాధించడం. సో 1-2 తరగతిలోనే ఈ పట్టును మనం సాధించినట్టయితే భవిష్యత్తులో 3, 4, 5 నుండి పిల్లవాళ్ళ స్టాండర్డ్స్ బలోపేతం అవుతాయి. తద్వారా LSRWలో ఎక్కడ కూడా వీకెండ్ ఉండదు. తద్వారా బడే భారత్ అనే నిర్మాణం అనేది జరుగుతుందని చెప్పి ఈ యొక్క గోల్స్ అని ఉన్నాయి. అదేవిధంగా ఈ FLN శిక్షణా తరగతులతో పాటుగా ఉపాధ్యాయులకు నూతనంగా మారినటువంటి టెక్స్ట్ బుక్లో ఏ అంశాలు మారినాయి వాటి మీద శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యా సంవత్సరం యొక్క క్యాలెండరు, అదేవిధంగా పీరియడ్ ప్లాన్స్, లెసన్ ప్లాన్స్, అదేవిధంగా ఇప్పుడు ఇది 21st సెంచరీ, ఇది మీడియా కాలం కాబట్టి నడుస్తుంది, కాబట్టి టెక్నాలజీ కాలం నడుస్తుంది కాబట్టి ఉపాధ్యాయులకు ముఖ్యంగా ఇందులో 21st సెంచరీ స్కిల్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. సో AI బోధన అంటే AI ద్వారా ఎలా బోధించాలా, విద్యార్థులకు ఉపయోగపడే యాప్స్ ఏమున్నాయి, సో మనకు పాఠశాల ఇచ్చినటువంటి IFL ప్యానల్స్, అదేవిధంగా స్మార్ట్ టీవీలని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, AIతో ఎలా పోటీ పడాలి. సో ఈ నవీన భారతదేశంలో సో ఈ AI ప్రాధాన్యత పెరుగుతుంది కాబట్టి దీన్ని కూడా
పెద్దపేట వేసి ప్రభుత్వం ఈ ఎఫ్ఎల్ఎన్లో పాటు 8 రకాలైనటువంటి అంశాల పట్ల ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఈ వెన్యూలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 180 వెన్యూస్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 40,412 మంది ఉపాధ్యాయులు ఇందులో శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటున్నారు. అందులో భాగంగా మన పలంనేరులో ఉన్నటువంటి సెంటర్గా ఇక్కడ ఇచ్చారు, గురుకుల పాఠశాల ఇచ్చారు. కాబట్టి ఈ 6 రోజులు ఈ శిక్షణ తీసుకొని ఈ మన పలంనేరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలాన్ని కూడా బలోపేతం ఈ శిక్షణ ద్వారా అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.